హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం. మరో 2 రోజుల్లో మీ ఖాతాలకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 5,000, పీఎం కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలు మీ ఖాతాలకైతే చేరుతాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మేము ఈకేవైసీ వేయలేదు, మాకు అమౌంట్ అనేది వస్తుందా రాదా అని చెప్పి అడుగుతున్నారు. అలానే ఇక్కడ పీఎం కిసాన్ నిధులు వస్తే అన్నదాత సుఖీభవ వస్తుంది అనే గ్యారంటీ లేదు. అలానే అన్నదాత సుఖీభవ వస్తే పీఎం కిసాన్ వస్తుంది అనే గ్యారంటీ కూడా లేదనమాట. అయితే నేను మీకు కొన్ని ప్రాసెస్లు అనేటివి చెప్తాను, వాటిని చెక్ చేసుకోండి, మీరు ఎలిజిబుల్ అవుతారా లేదనేది తెలుస్తుంది. ఓకేనా. యాక్చువల్గా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక వెబ్ పేజ్ అయితే ఉందన్నమాట. ఈ వెబ్ పేజ్ నుండి గతంలో అయితే చెక్ చేసుకున్నారు. సో ఇక్కడ నేను లైవ్లో అయితే చూపిస్తున్నాను వీడియో చేస్తూ. సో ఒకసారి చూడండి, చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రైతు యొక్క ఆధార్ నెంబరు, ఈ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేసి సెర్చ్ చేస్తే డీటెయిల్స్ అనేటివి ఒక్కోసారి వస్తున్నాయి, ఒక్కోసారి నో డేటా ఫౌండ్ అనేది వస్తుంది. అలానే ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసి చూపిస్తాను చూడండి. రీఫ్రెష్ చేసి మళ్ళీ స్టేటస్ లింక్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ కావడం లేదు. చూసారా, ఇక్కడ టెక్నికల్ ఇష్యూ అనేది ఉంది అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ వెబ్ పేజ్ నందు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎలా తెలుసుకోవాలంటే ఒక మార్గము, మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాన్ని విజిట్ చేయండి. అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు అయితే ఉంటారు. సో వారిని అడగండి, సార్ మేము ఈ విధంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నామా లేదా ఒకసారి చూసుకోవాలండి అని చెప్పని అడగండి. ఇక్కడ మీరు ఏ సచివాలయంకి వెళ్ళైనా కానీ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి చెక్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో వారి యొక్క లాగిన్ నుంచి అయితే సో మీకు మీ వివరాలు అనేటివి చూపించిన తర్వాత, అంటే ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసి అయితే చూపిస్తారు. లాగిన్ అనేది ఈ విధంగా వారికి ఇస్తారనమాట. సో వారికి ఎంప్లాయీ ఐడి అనేది, పాస్వర్డ్ అనేది ఉంటుందన్నమాట. సో దాని ద్వారా అయితే వాళ్ళు లాగిన్ అయ్యి సో మన యొక్క డీటెయిల్స్ అనేటివి చెక్ చేసి చూపిస్తారు. అక్కడ మీరు ఎలిజిబుల్ లిస్ట్లో కనుక ఉండినట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి చాలామంది కూడా ఈకేవైసీ అనేది వేయలేదండి మేము, సో మేము ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నామా లేదా. సో కొంతమందికి ఈకేవైసీ అనేది ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది అంటున్నారు. సో ఇది ఎలాగ తెలుసుకోవాలి అని చెప్పి మీరు అడగవచ్చు. సో నేను చెప్పినట్లుగానే మీరు సచివాలయంకి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలిసి వివరాలు అనేటివి తెలిపిన తర్వాత సో వాళ్ళే చెప్తారు, సో మీరు ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోలేదండి, ఈకేవైసీ అప్డేట్ చేసుకోండి అని చెప్తారు. ఒకవేళ ఈకేవైసీ అప్డేట్ అయిపోయి కనుక ఉండినట్లయితే మీకు నో ప్రాబ్లం, ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదలైనప్పుడు సో ఇక్కడ మనకు మొదటి విడత కింద 5,000 రూపాయలు అయితే ఇస్తున్నారు కాబట్టి 5,000 రూపాయలు మీ ఖాతాలకు అయితే చేరుతుంది. అలానే ఇక్కడ కొంతమందికి ఈకేవైసీ ఎందుకు ఆటోమేటిక్గా అప్డేట్ అయిందంటే గతంలో వెబ్లాండ్లో ఉన్నటువంటి డేటాలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది గవర్నమెంట్. సో వెబ్లాండ్ డేటా ఆధారంగా తీసుకున్నారు కాబట్టి ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ ఈకేవైసీ అనేది గతంలో వేసి ఉంటారు కదా, వారి యొక్క వివరాలు ఆటోమేటిక్గా అప్డేట్ అయితే అయినాయని చెప్పి గతంలోనే చెప్పింది. సో కాబట్టి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అందరూ కూడా ఈకేవైసీ వేయాల్సిన పని లేదు. కేవలం ఎవరైతే పేర్లు అనేటివి పెండింగ్లో ఉంటాయో వారు వచ్చి మాత్రమే ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఓకేనా. సో ఇదన్నమాట ప్రాసెస్. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీకు 5,000 రూపాయలు వస్తుందా లేదా అనేది చూసుకోవాలనుకుంటే, ఎలిజిబుల్ లిస్ట్లో చూసుకోవాలనుకుంటే ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. మన సొంతంగా మనం చెక్ చేసుకునేదానికి అవకాశం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి పీఎం కిసాన్ నిధులండి. సో పీఎం కిసాన్ నిధులు వచ్చేసి 20వ విడతకి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయాల్సి అయితే ఉందన్నమాట. ఈ నెల 28వ తేదీన పీఎం కిసాన్కి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. సో అయితే ఇక్కడ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా అప్డేట్ కాలేదు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒకసారి నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ 28వ తేదీన పేమెంట్ అనేది విడుదల చేస్తున్నాం అని చెప్పి ఒక మెసేజ్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనకు 24th ఫిబ్రవరి 2025 అనేది 19th ఇన్స్టాల్మెంట్, అంటే 19వ విడతకు సంబంధించిన డేట్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ 20వ తేదీకి సంబంధించిన, అంటే 20వ విడతకు సంబంధించినటువంటి తేదీ అనేది ఇక్కడ అప్డేట్ కావడం జరుగుతుంది. మనకి ఇది రేపు సాయంత్రం లోపల అప్డేట్ అయితే అవుతుందన్నమాట. ఈ నెల 28వ తేదీన మాత్రము పీఎం కిసాన్ నిధులు అనేవి విడుదల కాబోతున్నాయి కాబట్టి అదే రోజున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి మొదటి విడత పేమెంట్ అనేది రైతుల యొక్క ఖాతాలకు చేరుతుంది. ఇలా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 5,000 రూపాయలు, పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 2,000 రూపాయలు, ఇలా 7,000 రూపాయలు అర్హులైనటువంటి వారి యొక్క ఖాతాలకు అమౌంట్ అనేది పడుతుందన్నమాట. సో ఇక్కడ వరకు క్లియర్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే పీఎం కిసాన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. సో పీఎం కిసాన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, నో యువర్ స్టేటస్. సో ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క వివరాలతో పీఎం కిసాన్కి సంబంధించినటువంటి
20వ విడతకి సంబంధించిన నిధులు వస్తాయా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే దీని కొరకు ముందుగా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు తెలిసి ఉండాలి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు తెలియకపోతే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాలోకి ఇచ్చేసి గెట్ మొబైల్ ఓటీపీ అని చెప్పి క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత మరొకసారి ఇక్కడ ఓటీపీ అనేది సబ్మిట్ చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ కూడా మీరు నో యువర్ స్టేటస్లోకి వెళ్ళి సో నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఇవే స్టెప్స్ ఫాలో అవ్వండి. సో నో యువర్ స్టేటస్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడుగుతుంది. ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేసేసి ఈ క్యాప్చాలో ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ అని కొట్టంగానే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ కూడా వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ అప్డేట్ చేసుకొని ఉన్నారా, 20వ విడతకి సంబంధించి మీరు ఎలిజిబులా కాదా, ఆ వివరాలన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా పీఎం కిసాన్కి సంబంధించి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గతంలో అయితే చెక్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంది, ప్రజెంట్ అయితే లేదు. కాబట్టి డైరెక్ట్గా మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరకు వెళ్ళి మీ యొక్క వివరాలను ఇచ్చి మీ యొక్క వివరాలు అనేటివి ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మాత్రమే మనకు వివరాలు అయితే అందాయండి. అన్నదాత సుఖీభవ మరియు 20వ విడతకు సంబంధించినటువంటి పీఎం కిసాన్ నిధులకు సంబంధించినటువంటి అప్డేట్స్. ఈ నెల 28వ తేదీనైతే రైతుల యొక్క ఖాతాలకు డబ్బులు అనేటివి జమ కావడం జరుగుతుంది. కాబట్టి సో కొత్తగా ఇక్కడ చాలామంది కూడా అడుగుతున్నారు, సార్ మేము ఫస్ట్ టైం అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని అనుకుంటున్నాము, సో మాకు అవకాశం ఉందా అని చెప్పి అడుగుతున్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం వెబ్లాండ్లో ఉన్నటువంటి వివరాలు అనేటివి ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యాయని చెప్తున్నారు. కాబట్టి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొత్తగా ఎవరు కూడా దరఖాస్తులు అయితే చేయలేదు. మేబీ 2వ విడతకు సంబంధించి మీ దగ్గర నుంచి దరఖాస్తులను స్వీకరించవచ్చు. సో అప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ తప్పకుండా అప్డేట్ అయితే చేస్తాను. కాకపోతే మీరు పీఎం కిసాన్కి సంబంధించి మాత్రము కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఎప్పుడైనా సరే మీరు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇవ్వండి ఫైనల్గా ఇన్ఫర్మేషను. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఉన్నటువంటి వెబ్ పేజ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చే ఉన్నాము. ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు వివరాలన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇలాంటి అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ముందుగా ఈ యొక్క పేమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ యొక్క పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్డేట్ అవుతుంది, మీరు ఎలా తెలుసుకోవాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అలానే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.